హైదరాబాద్లో సక్సెస్ స్కూల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు హోంవర్క్ బుక్లో మత బోధనలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కూల్ ముట్టడికి ప్రయత్నించిన హిందూ సంఘాల కార్యకర్తలందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ ఘటనపైన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విద్యాశాఖ అధికారులు కూడా సైదాబాద్ సక్సెస్ స్కూల్కి చేరుకున్నారు. హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ కల్మా పఠనం చేయాలని హోంవర్క్ వచ్చినటువంటి ఆరోపణలపైన విచారణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సంబంధిత టీచర్ని ఇప్పటికీ సక్సెస్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే విచారణ తర్వాత చర్యలు తీసుకుంటాం అని చెప్పినా కానీ ఇక్కడికే హిందూ సంఘాలు మొత్తం కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. గతంలో నాసిక్లో కూడా ఒక ఐటీ కంపెనీలో ఇలాంటి సంఘటన జరిగింది. కల్మా పఠనం చేయమన్నారు, రుద్రాక్షలు తీసేయమన్నారు, మత మార్పిడి చేయమన్నారు, హిందూ మహిళల్ని వేధించారు. ఒక మహిళా హెచ్ఆర్ఐ ఉండి టార్గెటెడ్గా హిందువులను టార్గెట్ చేశారంటూ నాసిక్లో చాలా పెద్ద ఎత్తున ఈ అంశం బయటకు వచ్చింది. సో తర్వాత రకరకాల లవ్ జిహాదీ పేరుతో లేదంటే రకరకాల జిహాదీల పేరుతో హిందువులను టార్గెట్ చేస్తున్నారు, హిందూ మతం పైన విద్వేషం రెచ్చగొడుతున్నారు అని చాలా వాస్తవాలు కామెంట్లు బయటకు రావడం జరిగింది. అవి ఇంకా కూడా కేసులు నడుస్తున్నాయి. ఇక ఇట్లాంటి నేపథ్యంలో హైదరాబాద్లో సైదాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో సక్సెస్ స్కూల్లో చోటు చేసుకున్నటువంటి ఘటన ఈరోజు వివాదంగా మారింది. సక్సెస్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి హిందూ విద్యార్థితో కల్మా పఠనం చేయాలంటూ పాఠశాల సిబ్బంది హోంవర్క్ బుక్లో రాశారు అన్నది ఈరోజు ఒక పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 2 రోజులుగా తమ పిల్లవాడిపైన మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో విద్యార్థి కన్నీటితో ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడిందని తల్లిదండ్రులు అంటున్నారు. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను బలవంతంగా చేయించకూడదు, ఇది సరికాదు, రాజ్యాంగ విరుద్ధం, బలవంతపు మత మార్పిడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపాలని, నిజాలు ఒకవేళ అది నిజమని తేలితే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సైదాబాద్లో ఈ అంశం ఒక రకమైనటువంటి చర్చ తీవ్రంగా నడుస్తోంది. పూర్తి హిందూ సమాజం మొత్తం కూడా ఏకమవుతోంది. ఏకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇది ఎడ్యుకేషన్ జిహాదీ అని చాలా సంచలనమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఊహ తెలియని వయసులో 2వ తరగతి 3వ తరగతి పిల్లలకు కల్మా పఠనం చేయాలంటూ హోంవర్క్ బుక్లో రాయడం, ఇది మతాల్ని రుద్దడమే, బలవంతపు మతాల్ని రుద్దడమే అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్. అహంకారంతో హిందూ సంస్కృతి పైన బలవంతపు దాడులకు పాల్పడుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజాసింగ్ కానీ అటు బండి సంజయ్ ఇంకొక అడుగు ముందుకేసి రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే తిలకం బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి చేస్తాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హిందువులకు రక్షణగా ఉంటామంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్. ఒకసారి వాళ్ళు ఏమన్నారో, బండి సంజయ్ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు శంకరరావు రవికుమార్ గారు జాయిన్ అవుతున్నారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు, ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఇవాళ ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, ఎవడ మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం, ఈసారి అయ్యప్ప మాల ధరిస్తాం,
భవానీ దీక్ష ధరిస్తామని చెప్పి మొక్కుంటారు. ఇటువంటి సమయంలో ఆ విద్యార్థులు దీక్ష మాలాధారణ వేసుకొని వస్తే హిందూ యాజమాన్యాలే వద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ దీక్ష చేసుకోవద్దు, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు మనం చదువుతారు అని చెప్పి వారించే విద్యా సంస్థలు, హిందూ యాజమాన్యాలు అంతెందుకు బొట్టు పెట్టుకొని రానియరు, బ్యాంకులు చేసుకొని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకొని రానియరు. అన్ని మతాలకు సమానం అంటారు వాళ్ళు. మరి దీని ఏమంటారు? ఇదో సెక్యులరిజం, అదో మతం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు, హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా వివరిస్తున్నారు, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా వివరిస్తున్నారు. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం కూడా తెలియజేస్తున్న హిందూ సమాజానికి, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ఉద్యోగ ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. రైట్. సో కల్మా పఠనం చెప్పాలి అని ఏకంగా స్కూల్ డైరీ అంటే ఇక ఒక విద్యార్థికి అదొక భగవద్గీత లాంటిదని చెప్పాలి. అంతటి ముఖ్యమైనటువంటి అంశం. దాంట్లో ప్రతిదీ ఉంటాయి. ఒక తల్లిదండ్రులకు స్కూల్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ రావాలన్నా, హోంవర్క్ రావాలన్నా, లేదంటే రేపటి షెడ్యూల్ ఏంటని తెలుసుకోవాలన్నా, ఆ విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాలన్నా తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఆ డైరీ అనేది చాలా ప్రామాణికం అని చెప్పాలి. ఆ డైరీలో కల్మా పఠనం చేయాలి అని హోంవర్క్ ఇవ్వడం ఇది మతాన్ని రుద్దడమే అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఇది ఆ మతమే చెప్తోంది. రవికుమార్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రవికుమార్ గారు, ఏకంగా మనం చాలా జిహాదీలు విన్నాం, లవ్ జిహాదీ లాంటి, బట్ ఇప్పుడు ఏకంగా మీ రామచంద్రరావు గారు ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్ జిహాదీ నడుస్తోందని చెప్పేసి. సో మీ మాటల్లోకి వెళ్లే ముందు, ఈ చర్చలోకి వెళ్లే ముందు నేను ఒక అంశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. ఇస్లాంలో కల్మా అనేది మత విశ్వాసానికి సంబంధించేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రకటన ముస్లింలకు. పాయింట్ నెంబర్ 1, దీన్ని పఠిస్తే ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం వ్యక్తి అల్లా యొక్క ఏకత్వాన్ని, అంటే దేవుడు అనే వ్యక్తి ఒక్కరే, అది అల్లానే ముస్లింలకు అని చెప్పడమే ఈ కల్మా యొక్క మొట్టమొదటి సారాంశం. తో పాటు మహమ్మద్ ప్రవక్త, ఆయన దూత అని కూడా నమ్ముతారు ముస్లింలు. సో అట్లాంటిది ముస్లింలు తమ దైనందిన జీవితంలోనూ ప్రార్థనల్లోనూ విశ్వాసాన్ని గుర్తు చేసుకోవడానికి వీలుగా 6 కల్మలు ఉంటాయి నాకు తెలిసి ముస్లిమ్స్లో, ఆ మతంలో. దాంట్లో అత్యంత మొట్టమొదటిది కల్మా తయ్యబ్, అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు అన్నది కల్మా చెప్తున్నటువంటి అంశం. సో ఇస్లాం మతంలోకి ప్రవేశించాలనుకునేవారు మొదట ఈ కల్మాను ఉచ్చరించి తమ విశ్వాసాన్ని చాటుకుంటారు ముస్లింలు. నా వాయిస్ వస్తుందా పీసీఆర్? నా వాయిస్ వస్తుందా? యా, నా వాయిస్ ఓకే. ఐ థింక్ మీకు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐ థింక్ ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. శంకరరావు రవికుమార్ గారు, ఈజ్ ఇట్ ఓకే? ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఫ్రమ్ యువర్ ఎండ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా. మీ దగ్గరే సిగ్నల్ ప్రాబ్లం ఉంది. యా, ఇస్ దట్ ఓకే? నా వాయిస్ వస్తున్నట్టు. మీ వాయిస్ ఓకే, మీ వాయిస్ ఇస్ క్లియర్. ఓకేనా, వినిపిస్తుందా? ఓకే 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 సరే. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. ఎస్, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. అల్లానే సర్వశ్రేష్ఠుడు, ఈ లోకంలో అల్లా తప్ప మరే దేవుడు లేడు అని చెప్పేసి ప్రతిరోజు ఉదయాన్నే 4:30 గంటల నుంచి మొదలు పెట్టుకొని రాత్రి 8 గంటల వరకు పెద్ద పెద్ద శబ్దాలతో ఒక రకంగా అది డిస్టర్బెన్సే. పెద్ద శబ్దాలతో మన చెవుళ్ళు బద్దలు కొట్టినప్పటికీ కూడా
హిందువుల యొక్క సహనం ఏదైతే ఉంటుందో, అంటే ఆ హిందువుల యొక్క బ్లడ్ లోనే ఉన్నది, సెక్యులరిజం ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అభ్యంతరాలు చెప్పలేదు. ఉమ్, అది మరీ దారుణంగా తయారైపోయి ఇప్పుడు గల్లీ గల్లీకి ఒక మసీద్ వచ్చేసి ప్రతిరోజు ఇదే కల్మాలు మాకు చెప్తూనే ఉంటారు. ప్రతిరోజు డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది. అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఎవరి మత విశ్వాసాలని మేము వ్యతిరేకించకుండా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా అభ్యంతరం చెప్పలేదు, కంప్లైంట్లు ఇవ్వలేదు. కానీ మా యొక్క మా యొక్క సహనాన్ని, మా యొక్క సెక్యులరిజంతో ఉన్నటువంటి మా యొక్క దాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం కంప్లీట్ గా ఇస్లామయం చేయాలని చెప్పేసి ఏదైతే కుట్రలు ఇస్తున్నారో, దీన్ని హిందువులు ఇప్పటికైనా కూడా గమనించి వెంటనే దీన్ని ఆపాలి. లేకపోతే మనకు వచ్చేటువంటి భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నారో, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఇస్లాంలో మార్చే కుట్ర జరుగుతుంది. ఇస్లామయం చేసే అవకాశం ఉన్నది. ఎట్లయితే పాకిస్తాన్లో ఈ దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో 30% మంది హిందువులు ఉండే. ఆ 30% మంది హిందూ 3 ఉండబోయిన కూడా అందరినీ కూడా కన్వర్ట్ చేసేసాడు. అదొక జిహాద్ లాగా తీసుకొని కన్వర్ట్ చేశాడు. తర్వాత బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి 40% మంది హిందువులు మొత్తం కూడా కన్వర్ట్ అయిపోయినారు. అంతా కూడా ముస్లిం అయిపోయినారు. ఇప్పుడు మిగిలింది ఇండియా ఒకటే మిగిలింది. ఇప్పుడు హిందువుల కోసం మిగిలింది భారతదేశం మాత్రమే. ప్రపంచంలో 190 దేశాలు ఉంటే హిందువుల కోసం, ప్రత్యేకంగా హిందువుల కోసం మిగిలింది కేవలం భారతదేశం మాత్రమే. ఈ భారతదేశంలో కూడా ఈ మతోన్మాదులు ఈ మత స్వేచ్ఛ పేరుతో మన యొక్క హిందువులను కన్వర్ట్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ జిహాద్ కూడా తీసుకొని వచ్చినారు. ఎడ్యుకేషన్ జిహాద్ తో మన పిల్లల యొక్క బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళను ఇస్లాం వైపుకు తీసుకునే విధంగా మన అయితే హిందూ సాంప్రదాయాలు, మన దేవుళ్ళు, మన పురాణాలు, ఇతిహాసాలు అయితే వాటన్నిటిపైన వ్యతిరేకత వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిందో సైదాబాద్ సంఘటన దానికి మూలంగానే కనిపిస్తున్నది. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలా, లేదా ఈ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతోనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. దానికి అదనంగా కూడా నేను ఒకటి జోడించాలనుకుంటున్నా. మొన్ననే ఆర్మూర్లో మీరు చూశారు, చిన్న పిల్లలకి ఉర్దూలో పాఠాలు బోధిస్తున్నారు, ఉర్దూ రాపిస్తున్నారు, ఉర్దూ చదివిస్తున్నారు. మా బీజేపీ నాయకుడు పోయి ఆ యొక్క ప్రిన్సిపాల్ని, ఆ యొక్క టీచర్ని అడిగితే ఉల్టా మా బీజేపీ నాయకుడి పైన కేసు పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చింది. అంతెందుకంటే నిన్నగాక మొన్ననే ఒక ఆటో డ్రైవరు తనకు ఉన్నటువంటి భావ స్వేచ్ఛ ప్రకటనతో తన ఆటో వెనుక ఎవరైతే ఈ గడ్డ పైన పుడతారో పుట్టుకతోనే వాళ్ళందరూ కూడా హిందువులు, ఎవరు కూడా వేరే మతంలోకి మారకూడదు, మనం మతం మార్చుకుంటే మన తండ్రిని రవికుమార్ గారు, ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, మీ సైడ్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ప్లీజ్ అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బిఫోర్ దర్ మనతో పాటు కప్పర ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. కప్పర ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. నాసిక్ విషయం ఇంకా మర్చిపోనే లేదు. సో హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఒక ఆటో డ్రైవర్, భరత్ అనేటువంటి ఆటో డ్రైవర్, తన మతాన్ని మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టే అని చేసినటువంటి కామెంట్ పైన ఏకంగా నిలదీసి అక్కడనే దాడికి ప్రయత్నించారు. అది మర్చిపోకముందు ఏకంగా ఒక స్కూల్లో కపర ప్రసాద్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని వార్తల్లో నేను చూస్తూ ఉన్నా. సో అక్కడ స్కూళ్ళల్లో పిల్లలకు కనీసం వందే మాత్రం నోరు తిరగట్లేదు, కనీసం వందే మాత్రం చదవడానికి కూడా రావట్లేదు. అంటే ఇంతకాలం దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని కూడా విద్యార్థులకు దూరం చేశారు. అంటే కేవలం మత కోణంలో మాత్రమే చూస్తే ఇది వాస్తవంగా అంగీకరించాల్సినటువంటి విషయం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి ఒక నడిబొడ్డున ఒక సక్సెస్ స్కూల్ లాంటి ఒక ప్రైవేట్ స్కూల్లో ఈ డైరీలో రాసి ఖచ్చితంగా ఇది హోంవర్క్ చేసుకొని రావాలి అని చూడడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఎట్లా చెప్తున్నారు? ఎంతవరకు? మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు ఎవ్వరూ అవసరం లేదు, కాంగ్రెస్ కు ముస్లింలు ఉంటే చాలని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పినటువంటి మాట. కాబట్టి మతోన్మాదాన్ని
ప్రోత్సహిస్తున్నది, పెంచి పోషిస్తున్నది స్పష్టంగా కాంగ్రెస్ అనేది అర్థమైతా ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ అంటే కమ్యూనల్, కాంగ్రెస్ అంటే కరప్షన్. కాబట్టి కమ్యూనల్ కరప్షన్ కలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంతకంటే భిన్నంగా జరుగుతుందని చెప్పి అనుకోవడం మూర్ఖత్వం. అయితే విచిత్రం ఏంటంటే నిన్న ఆటో డ్రైవర్ పైన జరిగినటువంటి దాడి కానీ, ఈ రోజు స్కూల్లో కల్మా చదవమని చెప్పి విద్యార్థికి ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ, ఇవన్నీ చూస్తా ఉంటే ఏమైతుంది, ప్రభుత్వము ఏమాత్రము పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ వైపున పూర్తిగా లొంగిపోయి పనిచేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇంకొకటి మనం ఓపెన్ గా అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూసినాం ఓపెన్ గా. అట్లనే అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క కళాశాల తల్కం చెరువులోనే ఉంటే కూడా, ఫాతిమా కాలేజ్ చెరువులోనే ఉంటే కూడా దాన్ని కూల్చడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వం అది చెరువులో లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మేము అందుకనే అంటున్నాం ఆయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ముల్లా రేవంత్ రెడ్డి ఆయన అని చెప్పి. మా వాళ్ళు అప్పుడప్పుడు రేవంత్ వద్దీన్ కూడా అంటారు. ఏదైనా ముల్లా అయినా వద్దీన్ అయినా ఏదైనా అయినా ఎంఐఎం కు లొంగిపోయి ముస్లిం మతోన్మాదులకు లొంగిపోయి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువ ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటి ఇస్తున్నాం. మేము చెప్తున్నాం అంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ధర్మం బతకాలంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హిందువులు స్వేచ్ఛగా తిరగాలంటే, ఈ విద్యాలయాలలో జాతీయ విద్యా విధానం అమలు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇందాక మీరు పశ్చిమ బెంగాల్ ఉదాహరణ కూడా తీసిండ్రు. కాబట్టి చెప్పాలనుకున్నా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అనేటువంటి వ్యక్తి, మమతా బేగం, మొత్తం ఆమె ఉన్నన్ని రోజులు కళాశాలలో వందే మాత్రం వాడలేదు, జనగణమన వాడలేదు, ఆ హిందువులకు సంబంధించినటువంటి పూజా విధానాలు చెప్పలేదు. మొత్తం బంగ్లాదేశ్ లో ఏ రకమైనటువంటి విద్యా వ్యవస్థ ఉందో అదే విద్యా వ్యవస్థ మనకు బెంగాల్లో కూడా కొనసాగినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదే విధానం ఇలా రాష్ట్రంలో కూడా అమలవుతుంది. మీరు చూస్తేనండి గ్రామాలలో దేవాలయాలను కూలగొడుతున్నాం. మేము మొన్న చూసిన వరంగల్లో చారిత్రకమైనటువంటి దేవాలయాన్ని కూలగొట్టినటువంటి పరిస్థితి. అంటే మీరు ఎక్కడ చూసినా హిందుత్వం మీద దాడి జరుగుతా ఉంది, హిందువుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వక్ఫ్ బోర్డు విషయంలో కూడా ఎక్కడన్నా ఒక దగ్గర పచ్చ జెండా బాతి ఇవి భూమి వక్ఫుదే అంటే వక్ఫుదైపోయేటువంటి చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాబట్టి దేవాలయాల ఆస్తులకు రక్షణ లేకుండా పోతున్నారు. హైదరాబాద్ లో దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం కొట్లాడుతున్నటువంటి సంఘాల పట్ల ప్రభుత్వం కేసులు పెట్టి లోపలేస్తా ఉన్నది. కాబట్టి ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. జాతీయ విద్యా విధానం ఉండాలి, దేశానికి సంబంధించినటువంటి విద్యా విధానాన్ని అమలు చేయాలి తప్ప ఒక మతానికి సంబంధించినటువంటి హోంవర్క్ ఇస్తూ కల్మా చదవమని చెప్పడం. అక్కడ మీరు చూసిండ్రు, కల్మా చదవకపోతే నరికి చంపినటువంటి పరిస్థితి దేశంలో ఉంది కదా. ఆ ఉగ్రవాదికి ఈ కల్మా చదవమని చెప్పినటువంటి టీచర్ కు పెద్ద తేడా లేదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మతోన్మాదాన్ని ఇది ఖచ్చితంగా ఒక హిందూ విద్యార్థి ఎవరైనా కానీ, ఏ మతమైనా కానీ బలవంతంగా మత మార్పిడి చేయడం అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పాలి. సో అట్లాంటిది చిన్నప్పటి నుంచే, ఊహదలని వయసు నుంచే, మరి 2వ తరగతి 3వ తరగతి నుంచే కల్మా చదవాలి అంటే ఆ విద్యార్థులు ఎట్లాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ విద్యార్థుల భవిష్యత్తులో ఏం కావాలి, ఆ విద్యార్థులకు అక్కడ ఏం నేర్పిస్తున్నారు ఏంటి అంటే ఇది నథింగ్ బట్ గతంలో కూడా కొన్ని చర్చలు రావడం జరిగింది. ఒక మదర్సాల్లాగా తయారవుతున్నాయని చెప్పేసి భారత్లో కూడా అట్లాంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి వెళ్తున్నాయి కదా ఇట్లాంటి ఉదాహరణలు చూసినప్పుడు. ఇది స్పష్టంగా అండి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఒక విద్యార్థిని కల్మా చదవమని చెప్తే అసలు కల్మా అంటే ఏందో తెలియని విద్యార్థికి నువ్వు కల్మా చదువుకోనరా అని చెప్పి వాళ్ళకి హోంవర్క్ ఇవ్వడం అనేది చాలా మూర్ఖత్వం, చాలా దారుణం. ఇది పెద్ద మతోన్మాదం ఇది. అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ దేశంలో మేము మతాన్ని అందరూ హిందువులే ఉండాలా, అందరు హిందూ దేవతలను పూజించాలని చెప్పట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే అందరూ భారతదేశంలో అందరూ భారతీయులే ఉండాలి, భారతీయ తత్వాన్ని బోధించాలి. అవును, ఆర్టికల్ 25 ఎవరైనా తమ మతాన్ని స్వేచ్ఛగా అభిమానించే హక్కు వాళ్ళకు ఉంటుంది, ఆచరించే హక్కు ఉంటుంది. అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, వీళ్ళు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకునే తిరుగుతారు తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయరు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని తిరగదు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్యాంగాన్ని మనసు నిండా గుండెల్లో పెట్టుకుంటారు.
ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా. కానీ ఇక్కడ మేము అదే చెప్తా ఉన్నాం, మేము మాకు పరమత స్థానం ఉంది, ఎవరు వారి మతాన్ని ఆచరించవచ్చు, వారి దేవుళ్ళని పూజించుకోవచ్చు. కానీ ఇతరుల పైన బలవంతంగా రుద్దితే అది నేరం అవుతుంది, అది శిక్షార్హమే. కాబట్టి హిందువులు ఎవరు మేము ఊరు ఇల్లు తిరిగి మీరు హిందువులలో చేరండి అని చెప్పి అడగట్లేదు. ఇలా వాడవాడలో మీరు ఎక్కడ పోయినా క్రిస్టియన్ మిషనరీలు విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను సమీకరించి ఊరు తిరిగి దళితుల్ని లేదా ఇతర కులాల వాళ్ళని మతం మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఈ మదరసాలలో మన ముస్లింలకు సంబంధించినటువంటి అంశాలు బోధిస్తా ఉన్నారు. ఇలా అది స్కూల్లో కూడా బాకీ స్కూళ్లలో కల్మా చదవాలనేటువంటి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా స్పష్టంగా మనం చూస్తే నెహ్రూ అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే మొత్తంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం తోటి హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఇలా దేశంలో ఉండేటువంటి దేశభక్తులు, భారతీయులు, భారత మాతను ప్రేమించేటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చే బట్ ఈ ఘటన తర్వాత కపూర్ ప్రసాద్ గారు, ఈ ఘటన తర్వాత ఇది వాస్తవానికి చిన్న ఘటన ఏం కాదు. ఎందుకంటే ఒక మతాన్ని రుద్దడం అనేది చాలా పెద్ద నేరం అనే చెప్పాలి. ఇది చిన్న పంచ అంటే బీజాలు వేయడం ఇక్కడ నుంచే మొదలవుతోందని చెప్పాలి. సో దీని తర్వాత హిందూ సంఘాలు మొత్తం కూడా ఖండిస్తున్నాయి. బట్ సెక్యులర్ వాదంతో ఉండేటువంటి కొన్ని సంస్థలు మాత్రం ఇప్పటివరకు దీనిపైన రెస్పాండ్ కాలేదు. ఏమైనా రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటి నుంచి? అంటే నేను ఒకటే చెప్తున్నాండి, ఇప్పుడు మీరు సెక్యులర్ అనేటువంటి వర్డ్ తీసారు. సెక్యులర్ అంటే ఈ దేశంలో ఏమైపోయిందంటే సెక్యులర్ అంటే హిందూయిజాన్ని ద్వేషించడమే, సెక్యులర్ అంటే హిందీ దేవి దేవతలను ద్వేషించడమే. నిన్న రమణమూర్తి అనేటువంటి వ్యక్తి ఈ దేవి దేవతల్ని ద్వేషిస్తే ఎవరో ఒక అతని పైన దాడి చేసిండు. దాడి చేస్తే దాడి మీద ఖండనలు వస్తా ఉన్నాయి. ఆ దాడి మీద సెక్యులర్ వాదులందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి దీని మీద కూడా మాట్లాడాలి కదా. ఒక పిల్లవాడిని కల్మా చదవమని చెప్పి ఆదేశాలు జారీ చేసి నోట్బుక్ లో రాసి పంపితే దీని మీద కూడా మాట్లాడాలి కదా. అంటే వాళ్ళు ఎంతసేపు సెక్యులరిజం అంటే హిందుత్వం మీద దాడి చేయడము, హిందూ దేవి దేవతల మీద దాడి చేయడము, భారతదేశం మీద దాడి చేయడం తప్పితే వాళ్ళకి మిగతా ముస్లిం మతంలో ఉండబడేటువంటి అనాచారాలు దురాచారాలు కనబడవు, క్రిస్టియన్ మతంలో ఉండే అనాచారాలు దురాచారాలు కనబడవు, వాళ్ళ మతాల పైన వాళ్ళ దేవుళ్ల పైన పల్లెత్తి మాట అనేటువంటి సాహసం చేయరు. కేవలం హిందువుల మీదనే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ సెక్యులరిస్టులు కాదు, వీళ్ళందరూ హిందూ వ్యతిరేకులు, వీళ్ళందరూ భారత వ్యతిరేకులు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం ఏంటంటే హిందుత్వం అంటే ఒక మతం కాదు, పరమత సహనాన్ని ఉన్నటువంటి వ్యక్తులే హిందువులు. కాబట్టి ఈ దేశంలో ఇన్ని మతాలు బతకగలుగుతా ఉన్నాయి, 200 మంది వ్యక్తులు జీవించగలుగుతా ఉన్నారు. మీరు ఇస్లాం ఉన్నటువంటి పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఏంది, ఇస్లాం ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఏంది, మీరు ఆలోచన చేయండి. ఊచకోతలే ఉన్నాయి కదా బంగ్లాదేశ్. మొన్నటి వరకు కూడా మనం చూసాం ఊచకోత, చెట్టు కట్టేసి బతుకుండగానే కాల్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఊచకోతలు బహిరంగంగా చెట్ల కట్టేసి నడి రోడ్డు పైన దహనాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి భారతదేశ లౌకిక రాజ్యంలో హిందువులకు ఓపిక, సహనము, పరమత సహనం ఉంది కాబట్టే ఇతరులు రెచ్చిపోగలుగుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరమత సహనాన్ని కలిగి ఉంది, ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు, కానీ ఇతరులను హింస పెట్టేటువంటి చర్యలకు పాల్పడొద్దు అనేది భారతీయ జనతా పార్టీ చెప్పేది రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే మా డిమాండ్ ఒకటే, ఎవరైతే మత సహనాన్ని రెచ్చగొట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. 15 నిమిషాల్లో హిందువులను ఉచ్చకోత కోస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ పైన కేసు పెట్టలేదు ప్రభుత్వం, అరెస్ట్ చేయలేదు ప్రభుత్వం, వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఈ హిందువులని దేవి దేవతలని విమర్శిస్తున్నటువంటి లేదా బూతులు మాట్లాడుతున్నటువంటి, బయటకు వచ్చి మీడియాలలో సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. తీసుకుంటది అని చెప్పి కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా చెప్తా ఉన్నారు ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నా ఉన్నప్పుడు వీళ్ళు హిందువులను రక్షించేటువంటి వ్యవహారాన్ని కపూర్ ప్రసాద్ గారు, ఇవి వరుసగా జరుగుతున్నాయి, ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ కానించి మొదలు పెడితే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నాసిక్లో జరిగినటువంటి ఐటీ జిహాద్ ఏదైతే ఉందో అది కానీ, సో ఇట్లా రకరకాల పేర్లతోటి హిందువులు టార్గెట్గా, సో మరి బలవంతంగా అంటే ఒక టీం వచ్చేసి ఒక నెట్వర్క్ వచ్చి భారతదేశంలో ఏదో ఒక మత కల్లోహాలు సృష్టించాలి, మత మార్పిడి చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడో బంగ్లాదేశ్కు, పాకిస్తాన్కు లింకులు ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి కూడా ఇట్లాంటి కొన్ని పరిణామాలకు తెగబడుతున్నారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం నాసిక్ని చూడొచ్చు.
నాసిక్ లాంటి సంఘటన బయటికి రావడానికి ఏకంగా పోలీసులే మఫ్తీల్లోకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి స్థాయికి వెళ్ళిందంటే దేశంలో ఏం జరుగుతోంది అన్నది ఇక్కడ ప్రధానంగా అంచనా వేయాలి కదా. అవునండి, ఇప్పుడు ఒకటే మేము చెప్పేది ఏమంటున్నామంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోత్సాహంతో, కమ్యూనిస్టుల ప్రోత్సాహంతో, అర్బన్ నక్సల్స్ ప్రోత్సాహంతో కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు తయారవుతా ఉన్నారు. ఇలా మీరు చూస్తే ఓల్డ్ సిటీలో చూసినట్టయితే రోహింగ్యా కాలనీ వెళ్తున్నాయి. రోహింగ్యాలకు మంచినీళ్ళ సరఫరా జరుగుతుంది, కరెంటు సరఫరా జరుగుతుంది, వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ లిస్ట్ లో పేర్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇవన్నీ కాంగ్రెస్ మద్దతు లేకుండా, ప్రభుత్వం మద్దతు లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాబట్టి వీటిని ఆ కాలనీలను సందర్శిద్దాము, అక్కడ ఉండబడిన అక్రమాలను బయట పెడదామని చెప్పి మా పార్టీ నాయకుడు అందరి శ్రీరాములు యాదవ్ పోతే శ్రీరాములు యాదవ్ ను అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యాల మీద చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఈ ప్రభుత్వము ఇట్లాంటి వారికి బయట నుంచి వచ్చి ఈ దేశంలో కుట్రలు అల్లర్లు పాల్పడేటువంటి వాళ్లకు ప్రోత్సాహం ఇస్తా ఉన్నది ప్రభుత్వము. కేవలం ఓట్ల కోసం, వాళ్ళు వేసేటువంటి ఓట్ల భిక్ష కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర దేవునిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి మేము చెప్తా ఉన్నాం అదే, కేవలం మనుషులంటే మైనారిటీలు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మాత్రమే మనుషులుగా పరిగణిస్తున్నది, ముస్లింలను మాత్రమే మనుషులుగా పరిగణిస్తున్నది, కానీ మిగతా వాళ్ళందరినీ ఈ దేశ పౌరులుగా మనుషులుగా పరిగణించట్లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశంలో ఉండేటువంటి దేశభక్తులు, హిందువులు, పౌరులందరూ మేల్కొనాలి, ఈ మతోన్మాద కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉంది. బట్ నాసిక్ ఘటన చూసుకుంటే నాసిక్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించి సిట్ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే దాంట్లో మాజీ ఎంపీ పేరు వినిపించింది, ఏఎంఎంకి సంబంధించినటువంటి నాయకుడు ఇంతియాజ్ జలీల్ పేరు ప్రముఖంగా వినిపించింది. సో ఆ తర్వాత ఇంకొక కార్పొరేటర్, అదే పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని కూడా విచారణ చేశారు. ఆ విచారణ తర్వాత వాళ్ళకి ఆశ్రయం కల్పించారన్నటువంటి ఉద్దేశంతో ఏకంగా కార్పొరేటర్ ఇండ్లు మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. అంటే నేను ఏమంటానంటే ఎవరిదో ఒక బలం లేనిది, ఎవరిదో ఒక అండ లేనిది ఇలాంటి ధైర్యం చేయరు, ఇలాంటి యాక్టివిటీస్ని మతాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయరు. సో ఈ స్కూల్కి సంబంధించిన విషయంలో ఎవరి అండ చూసుకొని, ఎవరి బలం చూసుకొని ఇలాంటి దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు. అది చెప్తున్నా కదండి, మొత్తం ఈ దేశంలో ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో అక్కడ ఇట్లాంటి కోసం రాష్ట్రంలో మత కల్లోలను రేపి 100 కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక్కటే లక్ష్యం, అధికారం కోసం చర్యకైనా మిగిడుస్తుంది. మా మతాన్ని ప్రేరేపిస్తుంది, కులాన్ని ప్రేరేపిస్తుంది, హింసను ప్రేరేపిస్తుంది, తర్వాత దుమ్మిలను ప్రేరేపిస్తుంది, ఈ ఉగ్రవాద చర్యల్ని కూడా ప్రేరేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనం చూసినాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు వేర్పాటువాద శక్తులను పార్లమెంట్ లోకి తీసుకొచ్చి ప్రధానమంత్రి నివాస గృహానికి తీసుకొచ్చి సన్మానించినటువంటి సంఘటనలు మనం చూసినాం కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ముసుగేసుకుంటది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముసుగేసుకుంటది కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ విధానము, చరిత్ర అంతా కూడా ఈ దేశానికి విచ్ఛిన్నకారులకు సహకరించడమే, ఓట్ల కోసం వాళ్ళందరూ నెత్తినెక్కించుకోవడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అట్లా రెచ్చిపోతా ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా అధికారంలో లేకపోతే వాళ్ళు లాగా పడే ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా రెచ్చిపోతున్నారని నేను భావిస్తా ఉన్నాను. రైట్, కపూర్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎడ్యుకేషన్ జిహాదీ హైదరాబాద్ సాక్షిగా నడుస్తోందా, సక్సెస్ఫుల్లో జరుగుతుందా? అదేనా? హిందూ విద్యార్థులకు 2వ తరగతి, 3వ తరగతి, 1వ తరగతి విద్యార్థులకు ఏకంగా డైరీల్లోనే హోంవర్క్లో భాగంగా కల్మా పఠనం చేయాలి అని రాయడం వెనకాల ఇది ఖచ్చితంగా ఎడ్యుకేషన్ జిహాదీ నడుస్తోంది హైదరాబాద్ కేంద్రంగా అంటూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున కామెంట్ చేస్తోంది. ఇప్పటికే ఏబీవీపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. తెలంగాణలో ఇందాక కపూర్ ప్రసాద్ గారు మనతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్, ఇక్కడ హిందువులకు న్యాయం జరగట్లేదు, హిందువులకు రక్షణ లేదు. ఈ మధ్యకాలంలో భరత్ అనేటువంటి ఆటో డ్రైవర్ విషయంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతోంది. సో ఓల్డ్ సిటీలో హిందువులపై జరుగుతున్నటువంటి ఇలాంటి మతపరమైనటువంటి దాడికి రక్షణ ఎవరు అన్న ప్రశ్న ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి, హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏం చెప్పుద్ది? సో ఈరోజు ఆ స్కూల్ని రద్దు చేయడమా, లేదంటే ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేయడమా, సస్పెండ్ చేయడమా, ఇక్కడి వరకే ఆగిపోతుంది అనడానికి లేదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. బలవంతపు మత మార్పిడులు ఈ దేశంలో జరగకుండా ఉండాలంటే జరగాల్సింది ఏమిటి? జీవన్ గారు మనతో పాటు ఉన్నారు, ఏబీవీపీ నాయకులు. జీవన్ గారు నమస్తే.
సార్ సో సార్, ఏకంగా ఈ రోజు సార్ ఎడ్యుకేషన్ జిహాదీ అంటున్నారు, మీరేమంటున్నారు? సార్ కంప్లీట్ గా ఈ ఓల్డ్ సిటీ కేంద్రంగా కానీ గతంలో చూస్తున్నట్టయితే 1 year బ్యాక్ ఎన్ఐఏలో వచ్చి దగ్గర సిరిసిల్ల దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రోజు రోజుకు ఈ రోజు మతం అనేది విపరీతంగా పెరిగి ఈ రోజు ఎడ్యుకేషన్ చిన్న బాల్య వయసులోనే కూడా ఈ రోజు 2వ తరగతి నుంచే ఈ సక్సెస్ స్కూల్లో నిర్వహించడం అనేది చాలా ఘోరమైన ఘటన. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకుంటే, ఎడ్యుకేషన్ అధికారులు స్పందించకుంటే రోజు రోజుకు ఈ రోజు తెలంగాణ నుండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ రోజు ఖురానే చదవాలి, ఖురానే మొత్తం అని చెప్పేసి ఈ రోజు కంప్లీట్ గా ఎడ్యుకేషన్ లోనే విద్య బాల్యంలోనే నేర్పించాల్సినటువంటి అన్ని కూడా తప్పుదోవ పట్టించి ఈ రోజు కావాలని కొన్ని సంస్థలు ఈ విధంగా చేస్తున్నాయి. ఈ సంస్థలు అన్నిటి కూడా ఈ రోజు ప్రభుత్వానికి తెలుసు, అదే విధంగా ఈ రోజు రాష్ట్ర డీజీపీ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా తెలుసు. కానీ వీళ్ళంతా చోద్యం చూడడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి ఈ రోజు ఏపీ నుంచి అడుగుతున్నాం. ఇప్పటికైనా రోజు రోజుకు ఒక సంఘటన బయట పడుతూనే ఉన్నది. ఈ రోజు దాదాపుగా ఈ యొక్క 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ప్రభుత్వము ఈ రోజు ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అని చెప్తున్నాము. ఎందుకోసం అంటే ఎన్ఐఏ అధికారులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తి ఉండడం అనేది సమంజసం కాదు. ఈ రోజు 2వ తరగతి హిందూ అమ్మాయి సక్సెస్ స్కూల్లో ఈ రోజు ఖురాన్ చదివించడం అంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అధికారుల నిర్లక్ష్యమే. ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూనే ఈ రోజు అధికారులు ఉన్నారు తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆటో డ్రైవర్ అయితే అసలు అది ఒక మనిషికి అదే హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయా లేవా అనేది మనం మర్చిపోతున్నాం అనే ఆ పరిస్థితులు కనబడుతున్నాయి రోజు రోజుకి. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు ఉన్నటువంటి అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా, గతంలో కూడా జరగలేదని కాదు, జరిగినాయి, ఇవన్నిటిని పునరావృతం కాకుండా ఈ అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చేసి ఈ రోజు విద్యార్థి లోకం నుంచి మేము అడుగుతున్నాం. ఇక్కడ 2 అంశాలు ఉంటాయి జీవన్ గారు, 2 అంశాలు ఉంటాయి. ఒకటి మత మార్పిడి జరగడం, అంటే మతం తనంతటత్వాను స్వచ్ఛందంగా ఇంకో మతంలోకి వెళ్ళడానికి అభ్యంతరం ఏం లేదు. ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు మారినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉంది. బలవంతంగా మతాన్ని మార్చి మీ శివుడు అంటే ఇది, మీ బ్రహ్మ అంటే ఇది అంటూ కించపరుస్తూ మాట్లాడినటువంటి సంఘటనలు మనం టీసీఎస్ ఘటనలో మనం చూసాం, టీసీఎస్ జిహాద్ కేసులో మనం చూసాం. సో అట్లాంటిది ఈ అమ్మాయి పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, నిధాఖాన్. సో నిధాఖాన్ జైలు కూడా పోవడం జరిగింది, టీసీఎస్ హెచ్ఆర్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇట్లాంటి కొన్ని సంఘటనలు ఈవెన్ రాజస్థాన్లో కూడా గతంలో జరిగింది. రాజస్థాన్లో ఇలాంటి సంఘటన జరిగితే రాజస్థాన్లో ఏకంగా మత మార్పిడి నిషేధ బిల్లునే తీసుకురావడం జరిగింది. సో అట్లాంటి కఠినమైనటువంటి చట్టం కానీ, అట్లాంటి కఠినమైనటువంటి ప్రభుత్వాలు కానీ ఉంటేనే సో ఇలాంటి వాటికి చెక్ పెట్టచ్చు. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక్కొక్క బీజంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక హిందూ విద్యార్థికి కల్మా పఠనం చేయాలి అని డైరీలో రాయడం, ఇది చాలా అంటే చిన్నప్పటి నుంచే నేర్పించడం, మత మార్పిడి కాదు, మతాన్ని చొప్పించడం జరుగుతుంది. సో దీన్ని ప్రభుత్వం ఎట్లా చూసుకోవాలి? అసలు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి అంశం కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది జీవన్ గారు. సార్ మీరు చెప్పినట్టు కంప్లీట్ గా ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళు నమ్మి విశ్వసించి మతం మారితే మనం అడిగిన రోజులు కూడా ఉండేవి. ఎవరైతే నాకు అయిష్టంగా ఉంది, నాకు ఇష్టం లేదు, నన్ను బలవంత పెడుతున్నారు, వాళ్ళ గురించే మన సమాజంలో మాట్లాడడం జరుగుతుంది, సమాజం కూడా దాని మీద స్పందించడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ గా ఒక చిన్న పాప, అసలు అభం శుభం తెలియనటువంటి 2వ తరగతి ఒక చిన్నారి మీద ఇలాంటి కల్మా చదవాలని చెప్పి సక్సెస్ స్కూల్లో నిర్వహించడం అనేది చాలా ఘోరమైన ఘటన. దీనిపైన ఇది అందరికి కనిపించారు, ఒక బుక్ పేపర్ మీద పెట్టి రాశారు అని అనిపించచ్చు. కానీ అక్కడ మనకు బయటపడిన సంఘటన ఇది ఒక్కటే. బయటపడని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎడ్యుకేషన్ అధికారులు కానీ దీని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసులే తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇప్పుడు డ్రగ్స్ విషయంలో ఈ రోజు డీజీపీ గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కాలేజీకి అధికారిని పెడుతున్నాను అని చెప్పి ఇవ్వడం జరిగింది. అసలు పెట్టాల్సింది దాంతో పాటు ఇది కూడా పెట్టాలి. ఈ రోజు మత బోధనలు ఏదో నమ్మి స్కూల్లో మంచి విద్య నేర్పుతారని చెప్పి మనం జాయిన్ చేసి తల్లిదండ్రులు జాయిన్ చేస్తే ఈ రోజు మత బోధనలు చేయడం, కల్మా చదవాలని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటి స్కూల్ అన్నిటిని కూడా వెంటనే కూడా ఈ రోజు మూసివేయాలి, దీని మొత్తాన్ని కూడా సీజ్ చేయాలని చేసి ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మనం ఇది ఒక్కటి చిన్న సంఘటన అనుకుంటే ఈ రోజు మన ఇంట్లో కూడా జరగచ్చు, మన భారతదేశానికి ముప్పు రావచ్చు, రాష్ట్రానికే ముప్పు జరగచ్చు అని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకోసం అంటే రోజు రోజుకు విపరీతం అయిపోతుంది వీళ్ళ యొక్క ఆగడాలు. ఈరోజు ఒక ఇష్టం ఉండి ఎవరైనా వెళ్తే వారిని మనం అద్దనేది లేదు,
కానీ బలవంతము చేస్తున్నటువంటి వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా కానీ తరిమి కొడతాం. చట్టాన్ని గౌరవించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకెళ్తుంది. ఈ రోజు ఈ యొక్క ఆగడాలు ఆగకపోతే ప్రభుత్వం ఈ చట్టానికి ఈ యొక్క పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ మత బోధనలు చేసే వాళ్ళకి చుట్టాలుగా అయితే మేమే రంగంలోకి దిగి ఒక్కొక్కరిని తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. బట్ మీలాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా కొట్టుకుంటూ పోతే ఇది అంత ఈజీగా ఆగేలా కనిపించట్లేదు. వాట్ ఐఎమ్ సెయింగ్, లవ్ జిహాదీ పేరుతో ఎక్కడి నుంచో భారతదేశం బయట నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలను దెబ్బతీయడానికి, రెచ్చగొట్టడానికి వస్తున్నటువంటి శక్తులను అడ్డుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనం గతంలో నాకు గుర్తుంది, ఇంకా వారణాసిలో ఒక 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఒక మౌల్వీతో వివాహం చేసినటువంటి ఎపిసోడ్ కూడా దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇట్లాంటి రీసెంట్గా కూడా చాలా సందర్భాల్లో మనం ఇట్లాంటివి వింటూ ఉన్నాం. టీసీఎస్ఏ మనం ఉదాహరణ తీసుకుంటే టీసీఎస్లో రకరకాల విభాగాలు ఉన్నాయి లవ్ జిహాద్లో. సో వాట్ ఐమ్ సెయింగ్, భారతదేశం బయట నుంచి వచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులను అడ్డుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంది. అయితే దీని వెనకాల కుట్రేంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ అంశాలు కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కదా. కంప్లీట్ గా మేము తరిమి కొడతామంటే దీని మీద యుద్ధానికి శ్రీకారం చుడతామని అర్థము. ఒకప్పుడు అశోక చక్రవర్తి యుద్ధాలు చేసుకుంటూ పోతా ఉంటే దేశం మొత్తం కూడా శవాలతో రక్తంతో మడుగుడుతూ ఉందని చెప్పేసి ఈ రోజు బౌద్ధమిజాన్ని సృష్టించి మన శాంతియుతంగా ఉండాలని చెప్తే ఆనాడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేనేదో కావాలని చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే శాంతియుతంగా ఉండాలంటే బ్రిటిష్ వారు వచ్చి మనల్ని పరిపాలించారు 200 పై చిలుకు. అంటే ఎన్ని రోజులు మనం శాంతి ఉండాలి, అందరినీ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మనం అందరం కలిసి ఉండాలని మాట్లాడాలి. మనమేమో కలిసి ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మనందరం శాంతియుతంగా భారతదేశాన్ని అభివృద్ధి పరచుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలి, అందరితోటి విలువలతో ఉండాలి, వ్యక్తిత్వాలు ఇంపార్టెంట్, మనుషులు ఇంపార్టెంట్ అని మనం బతుకుతా ఉంటే ఈ రోజు మన సంస్కృతి సాంప్రదాయాల మీద కొడుతున్నారు. ఈ రోజు మన యొక్క చిన్న పిల్లల మీద అభం శుభం తెలియని చిన్నారుల మీద కూడా ఈ రోజు మతాన్ని రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు మాత్రం ఒక ఆటో డ్రైవర్ దొరికితే ఇష్టం నాటు చేయొచ్చు, ఒక అమ్మాయిని లిఫ్ట్ అడిగి ఇచ్చినందుకు ఒక అబ్బాయిని పొట్టు కొట్టచ్చు. అంటే వాళ్ళు చేస్తేనేమో తప్పు కాదు. నేనేమంటున్నంటే మనం చేస్తే ఎందుకు తప్పు అవుతుంది అంటే మనము చట్టాన్ని గౌరవించి భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవించి ఉండడం మన తప్ప అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఎక్కడో కాడ ఒక సంఘటన జరుగుతుంది, ఒక హిందూ అబ్బాయి ఎక్కడో కాడ కొట్టితే దాన్ని భూతద్దం లేక అందరు చూపిస్తా ఉంటారు. కానీ రోజు ప్రతి రోజు ఎక్కడో కాడ ఒక హిందూ అబ్బాయిని కొట్టడము, లేకుంటే హిందూ ముస్లింని కొట్టడము, అంటే ఒక వయసు కూడా నిమిత్తం లేకుండా ఎక్కువ మాట్లాడుతూ కూడా కొట్టడం జరుగుతుంది. అంటే ఓల్డ్ సిటీ అనేది కంప్లీట్ గా వాళ్ళకేనా? అంటే విద్యార్థులకు, ప్రజలకు, వీళ్ళకు కాదా? అందరూ బతకలేరా? భారతదేశం ఏ విధంగా ఉంటుందో ఆ ఏరియాలో కూడా అదే విధంగా ఉండాలి. నేను చెప్తున్నా సార్, ఇప్పటికి కూడా మేము ఏబీ పని చెప్పి ఆ ఏరియాలలో పోతా ఉంటే మమ్మల్ని కూడా ఇప్పటికి కొట్టాలని చూస్తూ ఉంటారు. కానీ ఎన్నడూ భయపడలేదు. నువ్వు కొట్టినా కానీ నేను తిరుగుతా అని చెప్పేసి ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీ ఏరియాలలో కూడా మేము తిరిగి మెంబర్షిప్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎప్పుడు అడుగు మీరు ఓల్డ్ సిటీలో తిరిగినప్పుడు ఎట్లాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది సార్? వాళ్ళు కంప్లీట్ గా మేము ఓల్డ్ సిటీలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలేజీలకు వెళ్ళి అందరినీ చైతన్యం చేస్తున్నప్పుడు, ఈ సమస్యల మీద పోరాడుతున్నప్పుడు మన వెనకంటే మన బండే గుర్తుతాడు. కానీ మనం ఏం చేయాలి? మనమే ఒక్కరున్నప్పుడు యూజ్ చేసి కదా మనమే అటాక్ చేయాలని చూస్తారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే కూడా చిన్న అయితా ఉంటాయని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి సార్. అక్కడ మేము వెళ్ళాలంటే 10 మంది పక్క కలిసి వెళ్ళాలి. ఉస్మానియా సీట్ నుంచి ఒక 10 మంది, నిజాం కాలేజ్ నుంచి 10 మంది వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసే పరిస్థితి. అంటే మనము మాత్రం అక్కడికి వెళ్ళదు, ఇదంతా మాది అని చెప్పేసి వ్యవహరిస్తారు సార్ కంప్లీట్ గా. ఇప్పటికి కూడా ఆధారాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది జీవన్ గారు. ఎందుకంటే గతంలో సార్ 100% ప్రతి ఒక్క కాలేజీల మీద, గురుకుల కాలేజీలో అయితే ఇంకా విపరీతంగా జరుగుతుంది సార్. ఇది ఒక్కటి ఇక్కడనే కాదు, గురుకుల కాలేజీలో ఇంకెక్కువ జరుగుతున్నాయి కానీ బయటపడట్లేదు. మేమేమంటున్నామంటే మా టీం కూడా పనిచేస్తుంది ఏబీపీ నుంచి ఇలా జరుగుతున్న అన్నిటి కూడా సంఘటనలు తీస్తున్నాము. కాబట్టి ఈ సంఘటనలు అన్నిటి మీద ఈ రోజు డ్రగ్స్ మీద ఏదైతే సివి ఆనంద్ గారు మాట్లాడారో అదే విధంగా ఈ మత బోధనలు చేసే వాటి మీద కూడా ఒక సెక్షన్ పెట్టాలి. మత బోధనలు చేసిన వాటి అందరినీ కూడా ఇమ్మీడియట్ గా పెద్ద శిక్ష వేసే విధంగా ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రోజు పోలీస్ శాఖకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. కంప్లీట్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ మిస్యూజ్ మీరు కూడా వాళ్ళ తొత్తులుగా వివరిస్తే మాత్రం తెలంగాణలో అట్లాంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో నేను ఏమంటున్నా అంటే
బలవంతపు మత మార్పిడి ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనేది నేను మొదటి నుంచి ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఎవరి ఇష్టానికి వాళ్ళు వెళ్ళొచ్చు అని ఇందాక ఏఆర్ రెహమాన్ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకురావడం జరిగింది. బట్ ఐఎమ్ సెయింగ్ ఉత్తరప్రదేశ్లో ఒక 97 మంది మహిళలు మిస్ అయ్యారు. ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేస్తే అక్కడ బలవంతపు మత మార్పిడి జరిగింది, వాళ్ళంతా కిడ్నాప్ అయ్యారు. ఆ కేసు సంబంధించినటువంటి విషయం కూడా పూర్తిగా తెలియదు. దానికి సపరేట్ ఒక ప్రత్యేక నిఘా విభాగాలను కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందాక నేను రాజస్థాన్ విషయంలో తీసుకుంటే కనుక అసెంబ్లీలోనే మత మార్పిడి నిషేధ బిల్లు తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ ఉత్తరప్రదేశ్ ఇన్సిడెంట్ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా మిషన్ అస్మిత అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా ఉండని, పార్టీలు ఏవైనా ఉండని, బట్ బలవంతంగా ఒక మతాన్ని ఇంకొక మతం పైన రుద్దడం చిన్నప్పటి నుంచే. సో ఇది జిహాద్ అని ఎక్కడో మతాన్ని బలవంతంగా చెప్పి మార్చడం కాదు, చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో నేర్పించడం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అన్నది కదా పాయింట్. సో ఈ విషయంలో ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవ్వాలా? ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ రోజు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క కాలేజీల మీద, స్కూళ్ల మీద నిఘాలు పెట్టి ఈ రోజు ప్రభుత్వాలు వివరించాలి. నిజం చెప్తున్నా సార్, ఇప్పటికి కూడా ఇంటెలిజెన్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి కంప్లీట్ ఒక షీ టీం అయితే ఏ విధంగా ఉంది, డ్రగ్స్ టీం అయితే ఏ విధంగా ఉందో, ఈ మతానికి సంబంధించినటువంటి మతాన్ని ఒక రుద్దేటువంటి వ్యవస్థను ఈ యొక్క దీన్ని అరికట్టాలంటే కంప్లీట్ గా ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలి పోలీస్ శాఖ నుంచి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే వీళ్ళ యొక్క ఆగడాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగి ఈ రోజు కామన్ గా సార్ మనము వాళ్ళ ఇష్టం కొద్ది పేరు అని కొంతమంది మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలలో వీళ్ళు ఇష్టం కొద్ది పేరు అని మనం ఆగుతూ ఉంటాం. కానీ వాళ్ళని లోతుగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు డబ్బు ద్వారా కానీ లేకుంటే వాళ్ళ యొక్క కష్టాన్ని కానీ వీళ్ళు వాళ్ళ మీద కావాలని రుద్ది మరి కూడా వాళ్ళని అయిష్టాన్ని ఇష్టంగా చేసి రుద్దే పరిస్థితులు రోజు రోజుకు డెవలప్ అవుతున్నాయి. దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి సార్. నాసిక్ ఐటీ కంపెనీకి సంబంధించి నాసిక్ టీసీఎస్లో జరిగినటువంటి ఈ ఏదైతే మత మార్పిడిల కోణం ఉందో దేశం మొత్తం కూడా సంచలనంగా మారింది. దాని వెనకాల విచారిస్తే ఏఎంఎంకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ పేరు వచ్చింది, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్, అదే పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ పేరు వచ్చింది. అతని ఇండ్లు ఆస్తులు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే జరుగుతుంది ఓల్డ్ సిటీలో. సో ఇది వ్యక్తిగతంగా ఆ టీచర్ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి హోంవర్క్గా చూడాలా? దీని వెనకాల ఏమైనా అనుమానాలు ఉండేటువంటి అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు సార్? కంప్లీట్ గా అసదుద్దీన్ ఓవైసీ ఈ యొక్క వారి యొక్క చెంచాలు వీళ్ళందరూ కూడా దానికి ఉన్నతమైనరు. వాళ్ళు ఇదొక ప్రాజెక్ట్ వర్క్ లాగా, ఇదొకటి మతాన్ని మార్పించడానికి ఇంత అమౌంట్ చొప్పున ఈ వ్యవస్థ జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అదే పని పెట్టుకోరు కదా సార్, అదొక జాబ్ లాగా చేస్తుర్రు. కంప్లీట్ గా ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు క్లాస్ ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ ఎట్లా బోధిస్తాడో ఈ రోజు ఆ సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ బ్యాచ్ సంబంధించిన వాళ్ళు దీని ఒక వృత్తిగా భావించి కంప్లీట్ గా హిందువులను ఈ రోజు ముస్లిం గా మార్చే ప్రయత్నం, ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేస్తుర్రు. కాబట్టి దాన్ని నిషేధించాలంటే పోలీస్ శాఖ స్పందించాలి. వాళ్ళు స్పందించకపోతే మీరు స్పందించాలి రెడీ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్ రాజేష్ ద్వారా. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పోలీసులు ఈ విషయంలో కేసులు పెడతారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అన్నటువంటి, అంటే క్లారిటీ రాలేదు ఇంకా దానిపైన, ఇంకా కొంత అనుమానం కనిపిస్తుంది. నాకు తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదు. ఈ 4-5 సంవత్సరాల్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ బయటకు వచ్చినా కానీ ఎక్కడ సొల్యూషన్ తీసి చూపించింది లేదు. ఎవరో ఒక దొంగ 10 సంవత్సరాల కింద దొంగతనం చేసి ఇప్పుడు దొరుకుతుంది దాన్ని ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసే వ్యవస్థ ఏర్పడదు తప్ప పోలీసు అంగు ఆర్బటల్ కంప్లీట్ గా ఇప్పుడు మీరు చూడండి సార్, బ్యూరోక్రాట్స్, ఐపీఎస్, ఐఏఎస్ అందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమంగా పనిచేస్తారు తప్ప గ్రౌండ్ లెవెల్ లో పోయి పనిచేస్తారు అని అడుగుతున్నా. ఈ రోజు ఒక పని ఎక్కడ చేసి నేను వాళ్ళకి తప్పు అనట్లేదు, వాళ్ళంటే నాకు గౌరవం, చాలా గౌరవం, వాళ్ళంటే ఒక రెస్పెక్ట్. కానీ రోజు రోజుకు పోలీస్ వ్యవస్థ సోషల్ మీడియా మాధ్యమంగా పనిచేస్తుంది తప్ప, అంటే పైన సినిమా లాగా కనిపిస్తుంది తప్ప ఈ రోజు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూసే పరిస్థితులు ఈ రోజు తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నాయా అని నా యొక్క డౌట్ సార్, నిజంగా డౌట్ అది. బట్ మీరు అనే పద్ధతిలో పోలీస్ నెట్వర్క్ పనిచేయాలి, మీరు అన్న పద్ధతిలో ప్రభుత్వాలు పనిచేయాలి, మీరు అన్న నెట్వర్క్లో చూసుకుంటే కనుక మీలాంటి సంఘాలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రూపం మార్చుకొని వస్తున్నాయి దేశంలోకి, యాప్స్ రూపంలో వస్తున్నాయి, వెబ్సైట్ రూపంలో వస్తున్నాయి, డార్క్ వెబ్సైట్ రూపంలో వస్తున్నాయి, సోషల్ మీడియా రూపంలో వస్తున్నాయి. వీటిని కూడా అరికట్టాలంటే ప్రభుత్వాలు పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా.
100%. ఈ రోజు ప్రభుత్వం మంచిగా ఉంటే మనకి ఎందుకు సార్? ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మన యొక్క సమస్యలు మారతలేవు. మన హిందువుల యొక్క రోజు రోజుకు మత మార్పిట్లు ఆగలేవు కదా సార్. నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎక్కడో కాడ ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారి పర్ఫెక్ట్ ఉంటే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది తప్ప, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారు అనేది ఒక చిన్న బాధ. ఒక రీసెర్చ్ స్కాలర్ గా ఇంత చదువుకున్నా కాబట్టి ఒక బాధ ఉందని నా యొక్క ఉద్దేశం సార్. నేనేమంటున్నా, ప్రభుత్వం ఎక్కువ కూడా స్పందించకపోతే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గాని మంత్రులలో కూడా ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబీకులు, మనవరాళ్ళు, మనవలు కూడా ఈ రోజు ముస్లింస్ మార్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రికి కానీ ఈ రోజు మంత్రులందరూ కూడా మీరు స్పందించకపోతే మీ మనవళ్ళందరూ కూడా, మీ మనవరాళ్ళందరూ కూడా ఈ రోజు ముస్లింస్ అయ్యే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఈ రోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, మన హిందువులకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్ రైట్. సో సక్సెస్ స్కూల్లో ఒక టీచర్ కల్మా పఠనం చేయాలి అని హోంవర్క్ ఇచ్చి డైరీలో రాసిన ఘటన ఈరోజు రాష్ట్రమే కాదు, దీనిపైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా భగ్గుమంటున్నాయి. ఖచ్చితంగా టీచర్ పైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బట్ దీనిపైన ప్రభుత్వం ఏం రెస్పాండ్ అవుతుంది? సో ఇది చిన్నప్పటి నుంచి 1వ తరగతి 2వ తరగతి నుంచే మతాన్ని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. దీనిపైన ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, పోలీస్ శాఖ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రద్దు చేయాలి, దాని పర్మిషన్స్ రద్దు చేయాలి అన్న డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇది ఆచరణలో సాధ్యమా? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.